గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనము నిన్న థర్స్డే మనకి మార్కెట్ హాలిడే కాబట్టి వెనస్డే క్లోజింగ్తో ఆప్షన్ డేటాని అనలైజ్ చేద్దాము. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి వెనస్డే క్లోజింగ్ నిఫ్టీ స్పాట్ వచ్చేసి 23,306. అలానే నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను, ఇది వెనస్డే క్లోజింగ్ ప్రైజెస్. అలానే వెనస్డేకి మనకి డే హై చూసినట్టయితే 23,465, అలానే లో చూసినట్టయితే 23,063 దగ్గర ఉంది. ఫైవ్ డేస్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసినట్టయితే మనకి 23,220 దగ్గర కనిపిస్తుంది. అలానే 22,831 దగ్గర కనిపిస్తుంది. ఒకసారి మనకి ఆర్ఎస్ఐ చెక్ చేసినట్టయితే 40 దగ్గర ఆర్ఎస్ఐ ఉంది. నిఫ్టీలో మనకు కొంచెం స్ట్రెంగ్త్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. అలానే 9EMA కనుక చూసినట్టయితే 23,280 దగ్గర ఉంది. అలానే మనకి 21EMA కనుక చూసినట్టయితే 23,872 దగ్గర తెలుస్తుంది. ఇప్పుడు స్పాట్ చూసినట్టయితే గ్రేటర్ దెన్ 9EMA కన్నా మూవ్ అయినట్టు తెలుస్తుంది. అలానే ఒకసారి పీసీఆర్ చెక్ చేసినట్టయితే నియర్లీ 1 దగ్గర ఉంది. మ్యాక్స్ పెయిన్ మనకి 23,300 దగ్గర. మనకి కాల్ రైటింగ్ ప్రకారం రెసిస్టెన్స్ ఎక్కడుందో చూసినట్టయితే 23,400 దగ్గర కనిపిస్తుంది. అలానే పీఈకి ఎక్కడుందో చూసినట్టయితే 23,300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి మనం ఓఏ చేంజెస్ కనుక చూసినట్టయితే మనకి 24,000 దగ్గర ఎక్కువ కాల్స్ రైట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే 23,500, అలానే 23,000, అలానే 23,800 ఎన్ని కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్టయితే 23,000, 24,000, 23,800 అండ్ 23,500 ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ వాళ్ళు చేస్తున్నది కాల్ రేటింగ్. అంటే మనకి 30th ఎక్స్పైరీ రోజుకి నిఫ్టీ ఇన్ కేస్ మనకి 24,000 దగ్గర కూడా క్లోజ్ అయినా కూడా ఆ ప్రీమియం డికేతో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ 100 రూపీస్ దగ్గర వాళ్ళు సెల్ చేస్తుంటే మనకి ఎక్స్పైరీ రోజుకి 24,000 దగ్గర ఎక్స్పైరీ అయినా కూడా ఆ ప్రీమియం జీరో అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి 100 రూపీస్ స్టిల్ ప్రాఫిట్తో ఉంటారు. ఈ డేటా ప్రకారం ఎక్కువ రెసిస్టెన్స్ హయ్యర్ సైడ్ ఉంది కదా అని చెప్పి మనం లాంగ్స్ని బిల్డ్ చేసినట్టయితే, నేకెడ్ లాంగ్స్ని బిల్డ్ చేసుకున్నట్టయితే నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలానే మనకి పిఈ సపోర్ట్స్ ఎక్కడున్నాయో ఒకసారి చూసినట్టయితే మీరు ట్యూస్డే దానికి వెనస్డేకి ఎన్ని కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి అనేది ఇక్కడ మీనింగ్. ఇక్కడ చూసినట్టయితే 23,000 దగ్గర మనకి ఎక్కువ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది, ఫాలోడ్ బై 23,500 అండ్ దెన్ 23,200, 22,800 దగ్గర మనకి ఎక్కువ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది ఆప్షన్ డేటా ప్రకారం. అలానే ఒకసారి మనం ప్రీ మార్కెట్ చెక్ చేసినట్టయితే ఆర్ఎస్ఐ మనకి 40 దగ్గర ఉంది, పీసీఆర్ న్యూట్రల్ జోన్లో ఉంది. అలానే స్పాట్కి మనం చూసినట్టయితే 9EMA కన్నా 26 పాయింట్స్ అబోవ్ చూపిస్తుంది, 21EMA కన్నా లెసర్గా చూపిస్తుంది. ఓకే, ఇది మనకి నిఫ్టీలో కనిపిస్తున్న ఆప్షన్ డేటా. అలానే ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి చెక్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ స్పాట్ వచ్చేసి 53,708 దగ్గర క్లోజ్ అయింది. అలానే హై చూసినట్టయితే డే హై 54,146 దగ్గర, అలానే డే లో చూసినట్టయితే 53,000 దగ్గర నియర్గా డే లో ఉన్నట్టు తెలుస్తుంది. మనకి యావరేజ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసినట్టయితే 53,659 దగ్గర కనిపిస్తుంది. అంటే మనకి రెసిస్టెన్స్ పైన మార్కెట్ ఉన్నట్టు తెలుస్తుంది. మేబీ ఇది సపోర్ట్గా కూడా మారచ్చు. అలానే సపోర్ట్ ఎక్కడుందో చూసినట్టయితే 52,500 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. అలానే బ్యాంక్ నిఫ్టీ ఆర్ఎస్ఐ చూసినట్టయితే నియర్లీ 38 దగ్గర ఉంది. 9EMA కనుక చెక్ చేసినట్టయితే 53,882. అలానే 21EMA కనుక చెక్ చేసినట్టయితే మనకి 55,725 దగ్గర ఉంది. అలానే మనకి విక్స్ చూసినట్టయితే 24 దగ్గర విక్స్ ఉంది, పీసీఆర్ 0.98 దగ్గర ఉంది, మ్యాక్స్ పెయిన్ 53,600 దగ్గర ఉంది. ఇప్పుడు కనుక మనం ఓఐ డేటా ఒక్కసారి చెక్ చేసినట్టయితే కాల్ రేటింగ్ మనకి 55,000 దగ్గర ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తుంది. నియర్లీ 7 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. అలానే 54,000 దగ్గర నియర్లీ 5 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. అలానే 55,500 దగ్గర మనకి ఎక్కువ కాల్ రేటింగ్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. అలానే పీఈ చూసినట్టయితే 52,000 ఇదొక సపోర్ట్ అండ్ 52,500, 53,000, 54,000 దగ్గర మనకి పీఈస్ రైటింగ్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. అలానే మనకి మ్యాక్స్ పెయిన్
కనుక చూసినట్టయితే 53,000 దగ్గర ఉంది. అలానే అదర్ డేటాని మీరు ఇక్కడ చూడొచ్చు. మనం సెన్సెక్స్ ఒకసారి ఆప్షన్ డేటా అనలైజ్ చేసినట్టయితే సెన్సెక్స్ మనకి వీక్లీ ఎక్స్పైరీ 2 ఏప్రిల్ 2026 ఉంది. అలానే మనకి మంత్లీ ఎక్స్పైరీ 30 ఏప్రిల్ 2026 ఉంది. ఇప్పుడు స్పాట్ చూసినట్టయితే 75,273 దగ్గర ఉంటే మనకి డే హై 75,850 దగ్గర ఉంది. డే లో మనకి 74,550 దగ్గర ఉంది. యావరేజ్ రెసిస్టెన్స్ 5 డేస్కి చూసినట్టయితే నియర్లీ 75,000 దగ్గర ఉంది. సపోర్ట్ 73,700 దగ్గర ఉంది. అలానే మనం విక్స్ చూసినట్టయితే 25 దగ్గర ఉంది. పీసీఆర్ 1.1 ఉంది. అలానే మ్యాక్స్ పెయిన్ 75,500 దగ్గర ఉంది. అలానే మనకి ఓఏ డేటా ఒక్కసారి చూసినట్టయితే మనకి వీక్లీ ఎక్స్పైరీలో 75,500కి 5 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి అంటే కాల్ రేటింగ్ జరుగుతుందని మీనింగ్. అలానే 77,000కి 77,500కి మనకి ఇన్ని ల్యాక్స్ కాంట్రాక్ట్స్ ట్యూస్డేతో కంపేర్ చేస్తే వెనస్డేకి యాడ్ అయ్యాయి. అలానే పీఈకి కాల్ రేటింగ్ ఎక్కడ జరుగుతుంది, పీఈకి రైటింగ్ ఎక్కడ జరుగుతుందో ఒకసారి చూసినట్టయితే 75,500, 75,600, 74,000 దగ్గర ఎక్కువ జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అలానే ఇప్పుడు ఒకసారి మంత్లీ కంపేర్ చేసినట్టయితే మంత్లీకి 77,000, 75,000 దగ్గర 76,000, 76,500 దగ్గర మనకి నియర్లీ థౌజండ్స్లో కాంట్రాక్ట్స్ యాడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే పీఈకి కూడా చెక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఆ వాల్యూస్ చూడొచ్చు. సెన్సెక్స్లో కనిపిస్తున్న మంత్లీ అండ్ వీక్లీ ఆప్షన్ డేటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వెనస్డే క్లోజింగ్కి ఫ్యూచర్స్ డేటా ఒకసారి చూసినట్టయితే మనకి ఇండెక్స్లో ఒక లాంగ్ బిల్డప్ అవుతున్నట్టు తెలిసింది. ఇక్కడ షార్ట్ కవరింగ్ చూసినట్టయితే మనకు తెలుసు మార్కెట్ ఆల్రెడీ బాగా కరెక్ట్ అయింది కాబట్టి ఆ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అలానే మనకి లాంగ్స్ అన్వైండింగ్ కనుక చూసినట్టయితే 8 స్టాక్స్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు లాంగ్స్ అన్వైండింగ్ కనుక చూసినట్టయితే ఇండస్ టవర్స్, తర్వాత ఆయిల్ ఇండియా, మెజ్గాన్ డాక్, యునైటెడ్ స్పిరిట్స్, టీసీఎస్, డివిస్ ల్యాబ్స్, టెక్ మహేంద్ర, పవర్ గ్రిడ్లో కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో మనకి షార్ట్ కవరింగ్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక మనము ఒకసారి ఓఐ మూవ్మెంట్ ఎక్కడ ఎక్కువ జరిగిందో చూసినట్టయితే ముతూట్ ఫినాన్స్, జమాన్ క్యాపిటల్, కళ్యాణ్ జ్యువెలరీ, శ్రీరామ్ ఫినాన్స్, దాల్మియా భారత్, పిఐ ఇండస్ట్రీస్లో ఎక్కువ యాక్టివిటీ జరిగినట్టు తెలుస్తుంది. అలానే మనకి కనుక లాంగ్స్ అన్వైండింగ్ ఎక్కడ జరుగుతుందో ఒకసారి చూసినట్టయితే యునైటెడ్ స్పిరిట్స్, ఆయిల్ ఇండియా, పవర్ గ్రిడ్ ఇక్కడ మనకి ఎక్కువ మూమెంట్ జరుగుతున్నట్టు తెలుసు. ఒకసారి ఇప్పుడు మనకి ఎక్స్పైరీ దగ్గర ఉంది కాబట్టి రోల్ ఓవర్స్ ఎక్కడ జరుగుతుందో ఒకసారి చెక్ చేసినట్టయితే మనకి అరబిందో ఫార్మా, విప్రో, ఎల్టీఎం, కేఏఐ ఇండస్ట్రీస్, లోదా, పెడిలైట్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఆస్ట్రాల్ ఇలాగా మనకి ఎక్కువ ఈ కంపెనీస్లో కనిపిస్తున్న లిస్ట్లో ఎక్కువ ఈ వారం మనకి రోల్ ఓవర్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అంటే కరెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ని వాళ్ళు నెక్స్ట్ మంత్ క్యారీ చేసుకుంటున్నట్టు దీని యొక్క మీనింగ్. ఇది మనకి ఫ్యూచర్స్లో కనిపిస్తున్న ఒక డేటా. ఫ్రెండ్స్, నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.